నమస్తే క్లూటుడే న్యూస్కి స్వాగతం. నా పేరు యశ్వంత్. నేడు మహిళా దినోత్సవంలో భాగంగా క్లూటుడే న్యూస్కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన వాసవి క్లబ్ మహిళా అధ్యక్షురాలు మరియు మాతృదేవోభవ ట్రస్ట్ చైర్మన్ మరియు రాష్ట్ర మహిళా సంఘం నాయకురాలు బబ్బ గీత. సభ్యులు ఒక మహిళ ఉత్తమ్ పద్మావతి గారు, అలాగే మున్సిపల్ చైర్పర్సన్ కూడా ఒక మహిళనే ఎర్నేని కుసుమ బాబు గారు, తర్వాత అలా వైస్ చైర్మన్ కూడా దేవరపల్లి మల్లీశ్వరి గారు, ఇలా కౌన్సిలర్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఆ మహిళలు అన్ని రాజకీయంలో కూడా సగభాగం సమభాగం లాగా ముందుకొస్తున్నందుకు ఓ మహిళ నీకు వందనం. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ మహిళా దిన శుభాకాంక్షలు. సర్పంచ్గా కుసుమ గారు అయ్యారు. మన కోదాడి చాలా డెవలప్మెంట్ చాలా మంచిగా ఉంటుందని చాలా కోరుకుంటున్నాను. దాంట్లో పబ్బగీత గారు కూడా ఒక నెంబర్గా కావాలని మనం అన్నిట్లో కోరుకుంటున్నాను. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నమస్కారం. నా పేరు పబ్బ గీతాదేవి. మరి నేను మాతృదేవోభవ చారిటబుల్ సొసైటీ అధ్యక్షురాల్ని. సో అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. మరి మహిళకి ప్రతిరోజు పండగ లాంటిదే. మరి కానీ అలాంటి మహిళకు కూడా బయటికి వెళ్తే ఎన్నో అరాచకాలు అత్యాచారాలకు గురవుతున్న ఈ రోజుల్లో మరి ప్రభుత్వం కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. మొన్న చాలా ఒక 2 years పాప మీద మైనర్ హత్యలు జరుగుతున్నవి. ప్రభుత్వం తొందరగా మేల్కొనాలి, అలాంటివి జరగకుండా. అంటే మహిళకి ఒకటే రోజు పండగ కాదు, మరి అది జెంట్స్ కూడా ప్రతిరోజు పండగలాగానే ఉంటుంది. అయినా భగవంతుడు సృష్టిలో మరి ప్రతి చోట భగవంతుడిని చూపెట్టలేమని ఒక అమ్మని సృష్టించాడు. కాబట్టి మరి అలాంటి అమ్మ ఇంటిని చక్కదిద్దుతూ భర్తని పిల్లల్ని మరి సమాజంలో ఏదైనా బాధ్యత తీసుకుంటే దానిని కూడా చక్కదిద్దుతూ ప్రతి రంగంలో ముందుంటాను. ఓ మహిళ నీకు మరీ వందనం. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటూ మా టీం వీళ్ళందరూ ఉండడాన్ని నేను ఈ స్థాయికి ఎదిగాను. సో అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.